యాదాద్రి జిల్లా కారు ప్రమాదంలో సురక్షితంగా బయటపడ్డ మణికంఠ తీవ్ర ఆవేదనలో కూరుకుపోయాడు. తోటి స్నేహితులు కళ్ల ముందే విగత జీవులుగా మారడంతో కన్నీరు మున్నీరవుతున్నారు. ఈ ప్రమాదం గురించి మరింత సమాచారంపై మా ప్రతినిధి పవన్ మణికంఠను అడిగితే అందిస్తారు. భూదాన్ పోచంపల్లి మండలం జలాల్పూర్ వద్ద జరిగిన ప్రమాదంలో కారు అదుపు తప్పి నీళ్ళలో పడిపోయిన ప్రమాదంలో 5 యువకులు మృతి చెందగా ఒక్కరు మాత్రం బ్రతికి బయటపడ్డారు, ప్రాణాలతో బయటపడ్డారు. ప్రస్తుతం మనం ప్రాణాలతో బయటపడి మృత్యుంజయుడిగా నిలిచినటువంటి మణికంఠ మనతో పాటు ఉన్నారు. అసలు ఏం జరిగింది ఏంటి అనేది ఆయన అడిగి తెలుసుకుందాం. మణికంఠ, అసలు మీరు ఎలా జరిగింది ప్రమాదం? కారులో ఎంతమంది ఉన్నారు ఏంటి? కార్లో 6 మెంబర్స్ ఉండే అన్న. ఎల్బినార్ నుంచి వచ్చినాం మేము. ఎల్బినార్ నుంచి ఆ రూట్లో వస్తుంటే టర్నింగ్ ఉంది, అక్కడ ఏమంటారు మన రేడియం కానీ ఏదైనా ఇట్లా సైడ్కి వాళ్ళు కానీ ఏది లేదు, డైరెక్ట్ ఓన్లీ ఓపెన్ ప్లేస్ ఉంది, ఒక కడి ఉంది, అక్కడ రేడియం అనేది ఏం లేవు. అక్కడ ఇంతకుముందే చాలా యాక్సిడెంట్లు అయినాయంట. అది ఒకటేసారి స్కిడ్ అయిపోయింది, బ్రేక్ కొట్టేసరికి అది స్కిడ్ అయ్యి చెర్ల పడిపోయింది అన్న, రివర్స్ పడ్డది. నేను అటు ఇటు ట్రై చేసిన, బయటికి వెళ్ళిన, అద్దం బలగొట్టి వాళ్ళని కూడా తీయడానికి అది డోర్ గుంజిన, డోర్ రాలే, వాళ్ళు దాంట్లోనే ఇరికిపోయినారు. మస్తు ట్రై చేసిన, దాన్ని లాగుతుంటే నన్ను లోపల తీసుకుపోతుంది. నేను లాగి బయటకు వచ్చి సార్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసినాను. అంటే అసలు కలిసి బయలుదేరారు, అసలు ఏంటి? ఇక్కడ అన్న వాళ్ళ ఫ్రెండ్స్ ఉంటారు నా ముందు, అటు వెళ్దామని చెప్పి అందరం స్టార్ట్ అయినాం ఇంటి దగ్గర నుంచి. కారులో ఎవరెవరు ఉన్నారు? ఇంకా 5 మెంబర్స్ ఉన్నారు నాతోని. వినయ్, వంశీ, బల్లు, హర్ష, వంశీ, నేను. రైట్. అంటే ఘటన జరిగిన తర్వాత నువ్వు ఎలా బయటకు వచ్చావు? వాళ్ళంతా ఎలా చిక్కుకుపోయారు అందులో? మొత్తం వాటర్ వచ్చింది, అంటే రివర్స్లో ఉన్నాం అందరం. ముందు మిర్రర్ అది కొంచెం పగిలిపోయి ఉండే, లైన్స్ వచ్చినాయి, దాన్ని చేతితోని కొడితే అది పలిగిపోతే దాని లోపల నుంచి బయటకు వచ్చిన. నువ్వు బయటకు వచ్చే సమయానికి వాళ్ళంతా బయటికి రావడానికి ప్రయత్నించారా? వాళ్ళు అప్పటికి బతికే ఉన్నారా? బ్రతికే ఉన్నారన్న. డోర్ లాక్స్ అయిపోయి కారులో నుంచి బయటకు వచ్చేటప్పుడు వాళ్ళు కూడా ఆ గ్లాస్లో నుంచి బయటకు రావడానికి ప్రయత్నించలేదా? వెనకాల 4 మెంబర్స్